మాలకొండయ్య, మాది కలగాట్ల. నేను నా మనమరాలు మనమరాలు అయితే నేను ఈడ మా కోడలు పెద్ద కోడలు పుట్టితే నేను మా భార్య వచ్చి హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్లో ఉండి మాకు కేసు కూడా పెట్టినాము, కేసు నడుస్తుంది. ఈ లోపల పిల్లల్ని పంపించిన ఇంటికి పంపించిన పిల్ల తల్లిపోయినారు. ఒక అమ్మాయి నాకాడే ఉంది, 2 ఆడపిల్లకాయలు. ఈ అమ్మాయి మధ్యాహ్నం కాడికి వచ్చి ఫుడ్ పాయిసమైన వాంతులు చేసుకుంటుంది. నీళ్ళు తాగిన వాంతులు తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చినాం. ఈడ కాదు, పిల్లల డాక్టర్ లేడు ఎవరని అన్నారు ఈడ. సరే అని చెప్పి తీసుకుపోయి సుబ్బారెడ్డి డాక్టర్ కాడ చేర్చిన. ఆ సుబ్బారెడ్డి డాక్టర్ 6 గంటల దాకా చూసిండు, సెలైన్లు కట్టిండు, అన్ని చేసిండు. చేసి 6 గంటలప్పుడు ఏమన్నాడంటే, పెద్దయినా ఈడ కాదు, ఒంగోలు తీసుకోండి, మేము అంబులెన్స్ని పంపిస్తామన్నారు. అంబులెన్స్ని పంపించిండ్రు. శంకారం దాటి అమ్మాయి ప్రాణం పోయింది. లేదంటే మాకు అనుమానం, అమ్మాయిని ఏం తినమమ్మా ఏం తినమంటే, పెద్దమ్మ బిస్కెట్ ఇచ్చింది, నేను తిన్నాను, ఇదొక్కటే మాట చెబుతుంది. అది మా పెద్ద కోడలు అయ్యా. అది నేను మా అత్తలు కొద్దిగా మెంటల్ ఉంటది. పిల్లల్ని అంతగా పట్టించుకోకపోతే మా అమ్మ మా నాన్న కూడా పిల్లల్ని తీసుకెళ్ళినా ఇప్పుడు వరకు 5 ఏళ్ళ దాకా దాకినా సార్. కానీ నేను నా కూతురు పెళ్లి ఉందని తీసుకొని వచ్చిన తర్వాత ఈ నీళ్ళు పెళ్లిలో మా పెద్ద తమ్ముడు గొడవ చేసిండు. అయ్యే మేమేం పట్టించుకోలేదు. ఇంటికి వచ్చినాక ఏళ్ళకేళ్ళకి ఏం గొడవలైనా కేసులు వేసుకున్నారు. తర్వాత వీళ్ళు మా అమ్మ మా నాన్న కొట్టించి వాళ్ళ మీద కేసు వేసింది. వాళ్ళ మీద కేసు వేసినాక అది తప్పించుకోవటానికి రోజు తీర్పు ఏదేదో చేస్తుంది. వాడిని మా తమ్ముడిని ఇరికేయాలని. ఈ పిల్లని సోమవారం అంతా ఇక్కడే ఉంది. మంగళవారం సాయంత్రం తీసుకెళ్ళిండు. బుధవారం 12 హాస్పిటల్ అయిందిరా నాన్న అని అడిగిన. పెద్దమ్మ చెప్పొద్దు అన్నది అంది. ఏం చెప్పొద్దు అన్న, నువ్వేం తిన్నావా అన్న అంటే, పెద్దమ్మ ఏదో ఇచ్చింది నేను మర్చిపోయినా అంది. పెద్దమ్మ చెప్పొద్దు అంది, పెద్దమ్మ ఇచ్చింది నేను మర్చిపోయినా అని చెప్పింది. అంతే.